సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదార విందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ కలరాజాడ్యం వల్ల లోపలికి షిరిడిలోకి మేకల్ని తీసుకువెళ్ళేవారు కాదు. ఒకసారి మసీదులోకి ఒక మేకను తీసుకొచ్చారు. ఆ ముసలి మేక దర్బారులో సావుకు సిద్ధంగా నుండెను. ఆ సమయాన మూలేగాం ఫకీర్ పీర్ మహమ్మద్ ఉరఫ్ బడే బాబా అతడినే ఉన్నాడు. సాయిబాబా దాన్ని ఒక కత్తివేడుతో నరికి బలి చేయమని బడే బాబాకు చెప్తారు. ఆ బడే బాబా అందు సాయిబాబాకు ఎక్కువ గౌరవం. ఆయన ఎప్పుడూ సాయిబాబా తన కుడివైపున కూర్చోబెట్టుకునేవాడు. చిలుము బడే బాబా పీల్చిన పిదప సాయిబాబా పీల్చి ఇతరులకు ఇచ్చేవారు. మధ్యాహ్న భోజనం సమయమందు సాయిబాబా సాదరముగా బడే బాబాను పిలిచి ఎడమ పక్కన కూర్చోబెట్టుకొని పిమ్మట భోజనాన్ని ప్రారంభించేవారు.